మనం ప్రతిరోజు ఆకాశం వైపు చూసి నక్షత్రాలు మెరుస్తూ కనిపిస్తే అంత అందంగా ఉన్నాయి అని అనుకుంటాం కదా. కానీ ఒక్కసారి నిజంగా ఆలోచించండి, మనం భూమిని వదిలి నిజంగా అంతరిక్షంలోకి వెళ్తే అక్కడ ఎలా ఉంటుంది, అక్కడ జీవితం ఎలా ఉంటుంది? మనం సినిమాల్లో చూసినట్టేనా, లేక పూర్తి వేరే ప్రపంచం ఉంటుందా? అక్కడ గాలి లేకపోతే మనం ఎలా శ్వాస తీసుకుంటాం? ఒక గ్లాస్ నీళ్లు పోస్తే అవి కిందకి పడిపోతాయా, లేదా గాల్లో చిన్న బబుల్స్లా తేలిపోతాయా? అంతరిక్షంలో నిజంగా రాత్రి రోజు ఎలా ఉంటుంది? ఒక రోజులో ఎన్నిసార్లు సూర్యోదయం కనిపిస్తుందో మీకు తెలుసా? అలాగే అక్కడ మన శరీరంలో కూడా మార్పులు వస్తాయా? మనం పొడవుగా కూడా మారిపోతామా? నిజానికి భూమిపై మనకు గాలి ఉంది, శబ్దం ఉంది, గురుత్వాకర్షణ శక్తి కూడా ఉంది. నీళ్లు కిందకు పడిపోతాయి, మనం నడవగలం, పరిగెత్తగలం. కానీ అంతరిక్షంలోకి వెళ్ళిన క్షణం నుంచి ఇవన్నీ పూర్తిగా మారిపోతాయి. అక్కడ మొదట మనకు అనిపించే విషయం ఏమిటంటే పూర్తిగా నిశ్శబ్దం. అంతరిక్షంలో గాలి ఉండదు కాబట్టి శబ్దం ప్రయాణించదు. అంటే మీరు అక్కడ ఎంత గట్టిగా అరిచినా పక్కనే ఉన్న వ్యక్తికి కూడా వినిపించదు. అందుకే ఆస్ట్రోనట్లు స్పేస్ సూట్లో ప్రత్యేకమైన రేడియో సిస్టమ్ను ఉపయోగిస్తారు. ఇంకా అక్కడ మరో అద్భుతమైన విషయం గురుత్వాకర్షణ లేకపోవడం. భూమిపై మనం నిలబడటానికి కారణం గురుత్వాకర్షణ, కానీ అంతరిక్షంలో అది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ ఉన్న ఆస్ట్రోనట్లు నడవరు, వారు గాల్లో తేలుతూ ఉంటారు. మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యోమగాములకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే మనం జీవితం అంతా నేలపై నడవడానికి అలవాటు పడిపోయాము. కానీ అక్కడ ఒక చిన్న పుష్ ఇచ్చినా మీరు గాల్లో చాలా దూరం తేలిపోతారు. అంతరిక్ష స్టేషన్ లోపల కూడా గోడలు, పైకప్పు, నేల అన్న భావన ఉండదు. ఎక్కడైనా తేలుతూ వెళ్ళొచ్చు. అందుకే ఆస్ట్రోనట్లు అక్కడ గోడలకు చిన్న చిన్న హ్యాండిల్స్ను పెట్టుకొని వాటిని పట్టుకొని కదులుతారు. నీళ్లు కూడా అక్కడ భూమిలో ప్రవర్తించవు. మీరు ఒక గ్లాస్ నీళ్లు పోస్తే అవి కిందకి పడకుండా చిన్న చిన్న బబుల్స్లా గాల్లో తేలుతాయి. ఆస్ట్రోనట్లు నీళ్లు తాగాలంటే కూడా ప్రత్యేకమైన ప్యాకెట్లలో ఉన్న నీటిని తాగాలి. కొన్నిసార్లు వారు నీటిని బయటకు వదిలేస్తే అది గాల్లో చిన్న బుడగల్లాగా తేలుతూ ఉంటుంది. అప్పుడు వారు దాన్ని నోటితో పట్టుకొని తాగుతారు. భోజనం కూడా అక్కడ వింతగా ఉంటుంది. అన్నం, కూరలు ప్లేట్లలో పెట్టుకొని తినడం అక్కడ సాధ్యం కాదు, ఎందుకంటే అవి గాల్లో తేలిపోతాయి. అందుకే ఆహారం ప్రత్యేకమైన ప్యాకెట్లలో ఇస్తారు. కొన్ని ఆహార పదార్థాలను పేస్ట్ లాగా ట్యూబ్లలో ఉంచుతారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంతరిక్షంలో రోజు రాత్రి అనుభవం కూడా భూమి కంటే చాలా వింతగా ఉంటుంది. అంతరిక్ష స్టేషన్ భూమి చుట్టూ చాలా వేగంగా తిరుగుతుంది. అది సుమారు ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అంటే ఒక్క రోజులో అక్కడ ఉన్న ఆస్ట్రోనట్లు సుమారు 16 సార్లు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం చూస్తారు. ఒక్కసారి ఊహించండి, ఒక్క రోజులో 16 సార్లు ఉదయం, 16 సార్లు సాయంత్రం చూడడం ఎంత అద్భుతంగా ఉంటుందో. అందుకే అక్కడ సమయాన్ని నిర్వహించడం కొంచెం కష్టంగా ఉంటుంది. వారు ప్రత్యేకమైన షెడ్యూల్ ప్రకారం పనిచేస్తారు. ఇంకా అంతరిక్షంలో మన శరీరంలో కూడా చాలా మార్పులు వస్తాయి. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల మన ఎముకలు మరియు కండరాలు బలహీనపడడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే భూమిపై మన శరీరం ప్రతిరోజు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. కానీ అంతరిక్షంలో ఆ అవసరం ఉండదు. అందుకే ఆస్ట్రోనట్లు ప్రతిరోజు 2 గంటల పాటు ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారు భూమికి తిరిగి వచ్చినప్పుడు నడవడం కూడా కష్టంగా మారుతుంది. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంతరిక్షంలో ఉన్నప్పుడు మన శరీరం కొంచెం పొడవుగా కూడా మారుతుంది. అవును, ఇది నిజం. గురుత్వాకర్షణ లేకపోవడంతో మన వెన్నెముక్క కొంచెం స్ట్రెచ్ అవుతుంది. అందుకే కొన్ని వ్యోమగాములు అంతరిక్షంలో ఉన్నప్పుడు భూమిపై ఉన్నప్పటికంటే 2 నుంచి 5 సెంటీమీటర్ల వరకు పొడవుగా మారుతారు. కానీ వారు భూమికి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారు. ఇప్పుడు ఊహించండి, మీరు అంతరిక్షంలో ఒక కిటికీ దగ్గర నిలబడి భూమిని చూస్తున్నారు. అక్కడ నుంచి భూమి ఎలా కనిపిస్తుందో తెలుసా? అది ఒక చిన్న నీలి రంగు బంతిలా కనిపిస్తుంది. సముద్రాలు, మేఘాలు, ఖండాలు అన్నీ కలిసి ఒక అందమైన నీలి మణిలా మెరిసిపోతాయి. చాలామంది వ్యోమగాములు చెబుతారు అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు వారి ఆలోచనలు పూర్తిగా మారిపోతాయని. ఎందుకంటే అక్కడ నుంచి చూసే దేశాలు, సరిహద్దులు ఏమీ కనిపించవు. మొత్తం భూమి ఒకటే అన్న భావన వస్తుంది. అందుకే చాలామంది వ్యోమగాములు చెబుతారు మనం భూమిని మరింతగా జాగ్రత్తగా కాపాడుకోవాలని.
కానీ అంతరిక్షం అంత అందంగా మాత్రమే ఉండదు, అక్కడ చాలా ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అంతరిక్షంలో చిన్న చిన్న రాళ్ళు మరియు ధూళి చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అవి స్పేస్ స్టేషన్ లేదా స్పేస్ షిప్కి తగిలితే పెద్ద నష్టమే జరుగుతుంది. ఎందుకంటే అవి సెకండ్లలో 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఒక్క చిన్న రాయి కూడా స్పేస్లో బుల్లెట్లా పనిచేస్తుంది. ఇంకా అక్కడ ఉష్ణోగ్రతలు కూడా చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. మీరు సూర్యుడి వైపు ఉంటే చాలా వేడిగా ఉంటుంది, కొన్ని చోట్ల 120 డిగ్రీస్ సెల్సియస్ వరకు ఉంటుంది. కానీ నీడలో ఉంటే మాత్రం ఉష్ణోగ్రత -150 డిగ్రీస్ సెల్సియస్ వరకు పడిపోతుంది. అందుకే ఆస్ట్రోనట్లు ప్రత్యేకమైన స్పేస్ సూట్స్ను ధరిస్తారు. ఆ సూట్స్ వారికి గాలి, ఉష్ణోగ్రత నియంత్రణ మరియు రేడియేషన్ నుంచి రక్షణ ఇస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అంతరిక్షంలో సూర్యుడి రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. భూమిపై మనకు వాతావరణ పొర మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రక్షణ ఇస్తాయి, కానీ అంతరిక్షంలో ఆ రక్షణ ఉండదు. అందుకే ఆస్ట్రోనట్లు ఎక్కువసేపు బయట ఉండలేరు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అంతరిక్షంలో నక్షత్రాలు కూడా మన భూమిపై చూసినట్టుగా కనిపించవు. సినిమాల్లో చూపించినట్టు అంతా నక్షత్రాలతో నిండిపోయి ఉండదు. చాలాసార్లు అక్కడ పూర్తిగా చీకటిలాగా అనిపిస్తుంది. కానీ ఒక్కసారి మీ కళ్ళకు అలవాటైతే మీరు వేలాది నక్షత్రాలు మరియు గెలాక్సీలను చూడగలుగుతారు. ఇంతకీ మనుషులు అంతరిక్షాన్ని ఎందుకు అన్వేషిస్తున్నారు? ఎందుకంటే అక్కడ ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి. బ్లాక్ హోల్స్, డార్క్ మ్యాటర్, ఇతర గ్రహాలలో జీవితం ఉందా అనే ప్రశ్నకు ఇంకా సమాధానం కొనసాగుతూనే ఉంది. శాస్త్రవేత్తలు చంద్రుడిపై స్థావరాలు నిర్మించాలని, మార్స్ గ్రహంపై మనుషులను పంపాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో మనుషులు ఇతర గ్రహాలలో నివసించే రోజులు కూడా రావచ్చు. ఇప్పుడు చివరగా ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని ఊహించండి. భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకా అభివృద్ధి చెంది మనుషులు కేవలం భూమిపైనే కాకుండా అంతరిక్షంలో కూడా జీవించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుంది? ఒక్కరోజు మనం చంద్రుడిపై లేదా మరో గ్రహంపై నగరాలు నిర్మిస్తే ఎలా ఉంటుంది? అక్కడ పెద్ద పెద్ద డోమ్స్లా కనిపించే గ్లాస్ నగరాలు ఉండొచ్చు. వాటి లోపల మనుషులు చెట్లు పెంచుతూ ఇల్లు కట్టుకొని జీవిస్తూ ఉండొచ్చు. మనుషులు కొత్త పనులు చేసుకుంటూ మనుషులు కొత్త సమాజాన్ని నిర్మించుకుంటూ ఉండొచ్చు. కానీ అది అంత సులభం కాదు. ఎందుకంటే అంతరిక్షంలో గాలి లేదు, నీరు చాలా తక్కువ మరియు రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. అది చాలా ప్రమాదకరం. అందుకే శాస్త్రవేత్తలు ఇప్పుడు నుంచే ఎలా అక్కడ మనుషులు సురక్షితంగా జీవించగలరో అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు మార్స్ గ్రహం ఒకరోజు మనుషులు రెండో ఇంటిగా మార్చవచ్చని కూడా చెబుతున్నారు. ఊహించండి, ఒకరోజు మన పిల్లలు లేదా మన వాళ్ళు భూమిపై కాకుండా మరో గ్రహంపై జన్మిస్తే ఎలా ఉంటుంది? వారి కోసం భూమి ఒక పాత కథలా మాత్రమే ఉండొచ్చు. వారు ఆకాశంలో నీలిరంగు బంతిలా కనిపించే భూమిని చూస్తూ అక్కడే మన పూర్వీకులు జీవించేవారు అని చెప్పుకోవచ్చు. ఇది ఇప్పుడేమో సినిమా కథలా అనిపించవచ్చు, కానీ మనిషి చరిత్ర చూస్తే అసాధ్యం అనిపించిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి. ఒకప్పుడు మనుషులు ఆకాశంలో ఎగరడం అసాధ్యం అనుకున్నారు, కానీ ఇప్పుడు విమానాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్నాం. ఒకప్పుడు చంద్రుడిపై అడుగు పెట్టడం అసాధ్యం అనిపించింది, కానీ మనిషి అక్కడ కూడా అడుగు పెట్టాడు. అదేవిధంగా భవిష్యత్తులో అంతరిక్షంలో జీవించడం కూడా నిజమవ్వచ్చు. కానీ ఈ పెద్ద కళల మధ్య ఒక చిన్న నిజం కూడా ఉంది. ఇప్పటికీ మనకు ఉన్న ఏకైక ఇల్లు ఈ భూమి మాత్రమే. విశ్వంలో కోట్లాది గ్రహాలు ఉండొచ్చు, కానీ మనకు జీవితం ఇచ్చిన ఈ నీలి గ్రహం చాలా ప్రత్యేకమైనది. అంతరిక్షం నుంచి చూసినప్పుడు అది ఒక చిన్న వెలిగే మణిలా కనిపిస్తుంది. అందుకే చాలామంది వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చిన తర్వాత ఒక మాట చెబుతారు, మన గ్రహాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అని. ఎందుకంటే మనం అంతరిక్షాన్ని అంత అన్వేషించినా చివరికి మనం వచ్చేది ఎక్కడికే. ఎందుకంటే ఈ విశ్వం ఎంత పెద్దదైనా మన భూమి మనకు ఎంత విలువైనదో మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఒక్కసారి ఊహించండి, భవిష్యత్తులో మనం టూరిస్టుల్లా అంతరిక్షంలోకి వెళ్ళి అక్కడ నుంచి భూమిని చూస్తూ ప్రయాణం చేస్తే ఎలా ఉంటుంది? నిజంగా అది మనుషుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అవుతుంది. అంతరిక్షం ఇంకా ఎన్నో రహస్యాలను తనలో దాచుకొని ఉంది మరియు మనిషి వాటిని తెలుసుకోవడానికి తన ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. మరి ఇప్పుడు మీకు ఒక ప్రశ్న, భవిష్యత్తులో మనుషులు నిజంగానే అంతరిక్షంలో నగరాలు నిర్మించి అక్కడ జీవించే రోజులు వస్తాయని మీరు అనుకుంటున్నారా? లేక భూమి మాత్రమే మనకు ఎప్పటికీ నిజమైన ఇల్లుగానే మిగిలిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలపండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే
వీడియోకి లైక్ చేయండి.